ఇంత టేస్టీ కొబ్బరి రైస్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నేను ఎలా చేశానో సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg రైస్ అయితే చేస్తున్నాను. సో దానికోసం ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని ఇలా పీల్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. సో మనం ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల కొబ్బరికి ఉండే ధూళి కానీ ఆ కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది కదా, జిడ్డు, అది కూడా పోతుందన్నమాట. నెక్స్ట్ ఇలా క్లీన్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని ఫైన్ పేస్ట్లో అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఇలాంటి పెద్ద జ్యూసర్ అయితే జాలి ఉంటుంది కదా అందరి దగ్గర, జ్యూసర్ జాలి, అందులోనే యాడ్ చేసుకోండి. లేదంటే అది అవైలబుల్ లేకపోతే ఇలా కాటన్ క్లాత్ అయితే అందరి ఇంట్లో కూడా ఉంటుంది కదా, ఆ క్లాత్లోకి అయితే వేసుకొని గట్టిగా ఒక మూటలా చేసి పిండామంటే మనకి కొబ్బరిపాలు అన్నీ సపరేట్ అయిపోతాయండి. సో కొబ్బరిపాలు మనకి చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొబ్బరన్నం చేసేటప్పుడు. మీరు కావాలంటే 2 గ్లాసులు కొబ్బరిపాలు 1 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 4 గ్లాసెస్ వరకు కావాలి కాబట్టి నేను ఇక్కడైతే ఇలా వాటర్ అయితే పిండుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. కొబ్బరిపాలు అనేవి తీసుకుంటున్నాను అనమాట. అలాగే మిగిలిన పిప్పులో కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇందులోంచి వచ్చిన వాటర్ కూడా సపరేట్గా అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నానండి. సో ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే పప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షన్ అనమాట. ఈ మసాలా వేగేలోగా పుదీనా అయితే తెంపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. సో పుదీనా వచ్చేసి మన చెట్టుదేనమాట. నెక్స్ట్ వచ్చేసి మసాలాలు అయితే వేగుతున్నాయి కదా, ఈ పక్కనే నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ పాటు రైస్ అయితే నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నానండి. సో ఇలా రైస్ నానడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, అలాగే పొడవుగా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇలా 4 పచ్చిమిరపకాయలు మధ్య గంటు పెట్టుకొని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి. మనం చికెన్ బిర్యానీకి, వెజ్ బిర్యానీకి అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో దీనికైతే అవసరం లేదు. ఇలా వేగిన దాంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసుకొని ఈ మసాలా అంతా అడుగు పట్టకుండా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు అయితే పడుతుందన్నమాట. సో మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మసాలా అంతా వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే హోమ్ మేడ్ గరం మసాలా అండి. నేను మసాలాలన్నీ కలిపి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మరీ ఎక్కువ వద్దు, చాలా పవర్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఘాట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 4 గ్లాసెస్ వరకు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2.5 గ్లాస్ వరకు కొబ్బరిపాలు అయితే వచ్చాయి. మిగతా 1.5 గ్లాస్ కూడా నేను నార్మల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. లేదంటే మీరు 2 గ్లాస్ కొబ్బరిపాలు 2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు మనం దీన్ని అయితే మరిగించుకోవాలి. ఇలా మరగడం వల్ల మనకి కొబ్బరిపాలు అనేవి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ వీటికి కాంబినేషన్గా గుత్తొంకాయ కర్రీ కూడా చేస్తున్నాను. సో వీటిని కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకుంటున్నానండి. మనం కొబ్బరన్నంలోకి గుత్తొంకాయ అయినా, చికెన్, మటన్ ఏ కర్రీ అయినా సరే చాలా బాగుంటుంది అనమాట. కాంబినేషన్ కొంచెం గ్రేవీగా ఉండాలి. సో దీని లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు వాటర్ వచ్చేసి బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టి క్లీన్ చేసుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలు, ఈ కొబ్బరిపాలు అంతా కూడా రైస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మడిగించామంటే మనకి ఇలా వాటర్ అయితే పైకి అయితే పొంగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి రైస్ అంతా ఇలా టైట్గా అయిపోయి ఉంటుందన్నమాట. అంటే వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో కూడా ఒకసారి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. చాలా సింపుల్ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేయకపోతే కనుక ఒకసారి ఎలా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలా మనకి కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఇంకొక 5 నిమిషాలు ఉడికిపోద్దనగా కొత్తిమీర కొంచెం వేసుకొని గార్నిష్ చేసుకొని దీన్ని ఇంకా మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించామంటే మనకి సింపుల్గా కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి.
చేసుకోవడం చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ చేసేయచ్చు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్స్ వల్ల మా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి అన్నమాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.